ఒక ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాట. తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలి అన్నాడు. తథాస్తుని విష్ణువు మాయమైపోయాడు. వెంటనే ఈయన ఇంటికి వచ్చి మామయ్య మామయ్య నీ చెవిలో జుట్టు వచ్చిందంటే రావడం ఏమిట్రా బాబు, దుబ్బులు దుబ్బులుగా వస్తుంది, నెత్తి మీద రాదు ఇక్కడ వస్తుంది అన్నట్ట. నెత్తి మీద అంత తేలిగ్గా రాదు మామయ్య, అది రావాలంటే పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కానీ నీ చెవిలో జుట్టు వచ్చిందంటే వచ్చింది, కత్తిరిస్తే వస్తుంది అన్నాడు. మావయ్య నేనే విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలని కోరుకున్నాను అన్నాడు. ఎందుకు కోరుకున్నవరా దౌర్భాగ్యుడా, ఇదేం కోరికరా అంటే ఎవరో పంచాంగంలో రాశారటండోయ్, మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం. ఆ పంచాంగకర్త ఎవడో మహానుభావుడు, అదో కొత్త పంచాంగం. అందుకని ఇలా కోరానంటే ఇదెందుకురా డొంక తిరుగుడు, విష్ణువు ప్రత్యక్షమైతే ఐశ్వర్యం కోరుకోక